హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ సుబ్బారావు. ఈరోజు కాకానివారిపాలెం కందిమళ్ళ సాంబశివరావు సన్నా వెంకటేశ్వర గారి చేను దగ్గరకు వచ్చామండి. లాస్ట్ మనం 7 విజిట్స్ ఈ చేను విజిట్ చేసాము. ఇది 8వ విజిట్. లాస్ట్ 7 విజిట్లకి ఈ విజిట్కి ఒకసారి తేడా చూడండి. హ్యూమిక్ పొటాష్ పెట్టి ఇప్పుడు 60 రోజులు అవుతుంది. చేలో ఒక్కసారి పిందె చూడండి ఎట్లా దిగిందో. చేను చూడండి, కరెక్ట్గా 4 అడుగుల హైట్ ఉంది. నాకు చూడండి కరెక్ట్గా నాకు ఎంత హైట్ ఉందో, కరెక్ట్గా 4 అడుగుల హైట్ ఉంది. చేను సూపర్గా ఉంది. మంచి మల్లెపూల తోట ఉన్నట్టుంది. మొక్క ఆరోగ్యంగా ఉంది. చేలో ఎటువంటి రోగం లేదు. నల్లి, తామర పురుగు, తెల్లదోమ ఏమీ లేడు. కొమ్మకులుడు కానీ, కాయకులుడు కానీ, పండు కానీ, చుక్క తెగులు కానీ ఏమీ లేవండి. దీంట్లో ఎటువంటి బొబ్బర చెట్టు కూడా కనపడటానికి ఛాన్సే లేదు. ఒక్కసారి చేను చూడండి. చేను మొత్తం ఏ రంగు ఉందో చూడండి ఒకసారి. పక్కన చేను ఈ చేను ఒకే రోజు వేసారండి. ఒక్కసారి చేను చూడండి, పక్కన చూడండి, ఆ బొబ్బరి చెట్లు చూడండి. ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాష్ పెట్టండి. హ్యూమిక్ పొటాష్ పెడితే 60 రోజులు మందు పెట్టే పని ఉండదు. ఇది 60 రోజులు దాటింది. ప్రతి ఒక్క రైతు ఇట్లా పెట్టుబడి తగ్గించుకుంటే మొక్క ఆరోగ్యంగా మంచి ఎదుగుదల ఉంటుంది. ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మనకు పెట్టుబడి చాలా తగ్గుద్దండి. నెక్స్ట్ విజిట్లో ఫార్మర్తో ఈ కాకానివారిపాలెంలో కందిమళ్ళ సాంబశివరావుతో నెక్స్ట్ కలుద్దామండి.